అండ్ ఇప్పుడు ఇంకొక నైస్ సెమీ బ్రైడల్ సారీ కుచ్చు డిజైన్ చూపిస్తాను. యాజ్ యూజువల్ 6 లేయర్ థ్రెడ్. ఆ థ్రెడ్ని వచ్చేసి మనం ఫ్రంట్ క్రోషే వేసేటప్పుడు ఇట్లా పళ్ళు ఫ్రంటే పెట్టుకోనాల. పళ్ళు ఫ్రంట్కి ఇతర లాక్ చేసుకుంటాం. నేను ఆల్రెడీ థ్రెడ్ని లాక్ చేసి ఉంటాను. లాక్ చేసిన తర్వాత ఇతర లాక్ చేసుకొని ఒక సింగిల్ క్రోషా వేసి లాక్ చేసుకుంటాం. ఇప్పుడు 1 2 3 4 5 చైన్ స్టిచ్ చేసి ఎక్కడికి వస్తుందో వరకు కరెక్ట్గా లాక్ చేసుకుంటాం. అండ్ ఇంకొకసారి 1 2 3 4 5 చైన్ స్టిచ్ ఎక్కడికి వస్తుందో వరకు చూసి కరెక్ట్గా లాక్ చేసుకుంటాం. ఈ తర మీకు 2 చైన్ స్టిచ్ అయినాక ఇప్పుడు ఒక బీడ్స్ వేస్తాను నేను. 2 అయినాక ఈ తర ఫ్లవర్ బీడ్స్ మీరు ಯಾವುದైనా తీసుకోవచ్చు. ఫ్లవర్ బీడ్స్ వేసుకొని బీడ్ లాక్స్ వేసుకొని అండ్ ఇక్కడ పక్కనే బీడ్స్ ఎంతో దగ్గరగా ఉంటుందో ఆ తర కరెక్ట్గా శారీకి ఈ తర ఫినిషింగ్ వచ్చినట్ల ఫుల్. నెక్స్ట్ వచ్చి 1 2 3 4 5 ఫస్ట్ 2 వేసి 2 చైన్ స్టిచ్ 5 టైమ్స్ వేసి ఒక బీడ్స్ వేసినాను. ఇప్పుడు 1 2 3 టైమ్స్ చైన్ స్టిచ్ 5 టైమ్స్ వేసేసి నెక్స్ట్ ఇంకొక బీడ్స్ యాడ్ చేస్తాం. ఫస్ట్ స్టార్టింగ్ మట్టు మనకి కుచ్చికి ఒక 5 చైన్ స్టిచ్ ప్లస్ ఇది వేసేసి ఇంకంతా నెక్స్ట్ ఇట్లా 3 వేసి ఒక బీడ్ 3 వేసి ఒక బీడ్ అట్లా ఫుల్ శారీ వేసుకొని మీకు చూపిస్తాను. స్టెప్ వచ్చేసి ఇది సేమ్ 6 లేయర్ థ్రెడ్ పెట్టుకొని తిరిగి 5 చైన్ స్టిచ్ చేసి ఫస్ట్ మనం ఎక్కడ లాక్స్ వేసామో అక్కడే లాక్స్ వేసుకొని ఇక్కడి నుంచి ఈ బీడ్స్ బ్యాక్ సైడ్కి ట్రిబల్ క్రోషా వేసుకుంటాం. నీడల్ పైన 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకొని ఈ బీడ్ బ్యాక్ సైడ్ ఉండే థ్రెడ్కి మనం ఎత్తుకొని 1 2 బ్యాక్ సైడ్ థ్రెడ్కి ఎత్తుకొని 2 రెండులా ఒకసారి ఆమ్కి ఒకసారి ఆమ్కి ఇక్కడ 1 2 3 వేసి మనం ఈ ట్రిబల్ క్రోషా బ్యాక్ సైడ్ వచ్చి వేసుకొని సింగిల్ లాక్స్ వేసుకొని ఈ తర డిజైన్ క్రియేట్ అవుతుంది. ఈ తర ట్రిబల్ క్రోషా 3 టైమ్స్ చుట్టుకొని 2 టైమ్స్ 1 2 టైమ్స్ 1 దీంట్లో ఒక 9 ఈ తర ఫ్లవర్ మోడల్ వస్తుంది. మీకు ఫుల్ వేసి చూపిస్తాను. ఈ తర 3 వేసుకొని ఈ ట్రిబల్ క్రోషా బ్యాక్ సైడ్ నుంచి పోయి లాక్స్ వేసుకుంటే ఈ తర క్రియేట్ అయింది. ఈ తర 9 వస్తుంది. దీన్ని కరెక్ట్గా నెక్స్ట్ 5 చైన్ స్టిచ్ దగ్గర లాక్స్ వేసుకుంటాం. మనము లాక్స్ వేసుకొని తిరిగి ఇక్కడ ఇంకొకటి 5 చైన్ స్టిచ్కి 5 చైన్ స్టిచ్ వేసుకుంటాము. ఇది ఏమిటంటే కుచ్చు ఇది ఫస్ట్ ఒక కుచ్చుకి ఈ తర 9 పెటల్స్ వేసుకొని నెక్స్ట్ చైన్ స్టిచ్ దగ్గర లాక్స్ వేసుకుంటాము. ఇది 5 చైన్ స్టిచ్ తిరిగి మనము ఆర్చ్ స్టార్ట్ చేయాలి. ఆర్చ్ వచ్చేసి తిరిగి ట్రిబల్ క్రోషా నెక్స్ట్ ఫ్లవర్స్ వేసుకొని మీకు చూపిస్తాను. డిజైన్ ఫుల్ ఇట్లా వేసినాక మీకు కుచ్చు కట్టేసి చూపిస్తాను. ఈ తర సేమ్ పళ్ళు కలరు కుచ్చుది థ్రెడ్ 75 80 మీకు ఎంత తిక్కగా కావాలనో అంత తిక్కగా ఎత్తుకొని ఈ తర గోల్డ్ కలర్ థ్రెడ్ ఎత్తుకొని 2 లేయర్స్గా ఎత్తుకున్నాను. దీన్ని ఈ తర లాక్స్ వేయచ్చు. మీరు దీన్ని కూడా లాక్స్ వేయచ్చు, నీడల్లో ఎత్తుకొని లాక్స్ వేయచ్చు, అది మీ చాయిస్. కుచ్చు మీకు ఎంత కావాలో అంత లెంగ్త్ చూసుకొని కరెక్ట్గా కట్ చేస్తే కుచ్చు రెడీ. ఈ తరనే గ్యాప్లకంతా వేసుకొని మీకు చూపిస్తాను. ఫైనల్గా ఆ డిజైన్ ఈ తర నీట్ అండ్ క్లీన్గా కుచ్చు ఒక ఫ్లవర్ మోడల్ అంటే
డిఫరెంట్ డిజైన్గా యూనిక్గా ఇక్కడ ఫైనల్గా రెడీ అయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.